2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్కి జోష్ ఇచ్చే అంశం, విశాఖపట్నానికి బూస్ట్ ఇచ్చేటువంటి అంశం ఒకటి వచ్చింది. దేశంలో ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో మరి ఇంతవరకు ఎక్కడ ఉందంటే టాప్ 10లోకి అయితే లేదు ఇప్పటివరకు. గత 2 ఏళ్లలో ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ డబుల్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఎస్టీపీఎల్కి సంబంధించి అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులకు సంబంధించినటువంటి టోటల్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో ఇప్పుడు ఏపీ 8th పొజిషన్లో ఉంది. సో ఆ డేటా ఒకసారి చూద్దాం. నంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1 ఆబ్వియస్లీ కర్ణాటక. చాలా మందికి తెలిసినటువంటి విషయం, ఐటీ హబ్ ఆఫ్ ఇండియా అని చెప్పారు అంటారు కాబట్టి. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ పొజిషన్ ఏంటి అనే దాన్ని కూడా ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది మనకి. హైదరాబాద్ 3వ స్థానంలోనే ఉంది, అంటే తెలంగాణ స్టేట్ 3వ స్థానంలో ఉంది. సో కర్ణాటక మొత్తం మీద 3,50,184 కోట్ల ఎగుమతులతో, సాఫ్ట్వేర్ ఎగుమతులతో ప్రధానంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. టాప్ నంబర్ 1 పొజిషన్ ఇండియాలో, సిలికాన్ హబ్ ఆఫ్ ఇండియా అంటారు కదా, సో అది నిలబెట్టుకుంది. సెకండ్ పొజిషన్లో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర 1,62,594 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్క్లూజివ్గా. అంటే చూడండి, నంబర్ 1కి నంబర్ 2కి 50% ఆల్మోస్ట్ వేరియేషన్ ఉందన్నమాట. అంటే దాదాపు 45% దాకా కర్ణాటక అంటే బెంగళూరు హెడ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో తెలంగాణ ఉంది. అంటే హైదరాబాద్ కనిపిస్తుంది, హైటెక్ సిటీ. 1,13,101 కోట్ల రూపాయలతో థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఓవరాల్గా చూస్తే 50,000 crores కనిపిస్తుంది. 50,000 crores ఇక్కడ కనిపిస్తున్నాయి. 50,000 కోట్ల ఎగుమతులు. మహారాష్ట్ర, హైదరాబాద్ అంటే తెలంగాణ కంటే ఎక్కువ చూపిస్తుంది, రికార్డు నమోదు చేస్తుంది. ఇక 4th పొజిషన్లో తమిళనాడు ఉంది. 60,591 కోట్ల రూపాయలతో 4వ స్థానంలో తమిళనాడు ఉంది. ఇది అంతా కూడా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి డామినెన్స్ ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. సో 1, 3, 4 సౌత్ ఇండియానే ఉంది. సెకండ్ పొజిషన్లో మహారాష్ట్ర, వెస్ట్రన్ ఇండియా అంటాం, కంప్లీట్ నార్త్ అని కూడా చెప్పలేము దీన్ని. సో ఇక నార్త్ లెగసీ అనేది స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి 5th పొజిషన్లో 28,442 కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తుంది. చాలామందికి డౌట్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ బీమార్ స్టేట్ అనేవాళ్ళు కదా, ఒకేసారి ఇంత ఎలా చేసింది, పైగా నంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి నోయిడా, ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టినటువంటి ఈ పారిశ్రామిక ఉత్పత్తులు, ముఖ్యంగా ఐటీ పార్క్స్, ఐటీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ కోటాలో వస్తాయి. సో యాక్చువల్గా ఇది ఢిల్లీ నుంచి మనం చెప్పుకుంటాము, జియోగ్రఫికల్గా చూస్తే మాత్రం అది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ 5th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ హర్యానా ఉంది. హర్యానా కూడా సేమ్ బెల్ట్, గురుగ్రామ్, ఇదంతా కూడా హర్యానా పరిధిలోకి వచ్చేటువంటి, ఇది కూడా ఢిల్లీని బేస్ చేసుకొని డెవలప్ అయినటువంటి ప్లేస్. 26,885 కోట్ల రూపాయల ఎగుమతులు హర్యానా నుంచి జరుగుతున్నాయి. నెక్స్ట్ 7th పొజిషన్లో వెస్ట్ బెంగాల్ అనూహ్యంగా 10,888 కోట్ల రూపాయల ఎగుమతులతో 7th పొజిషన్లో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో 5,057 కోట్ల రూపాయల పెట్టుబడి, అంటే పెట్టుబడులు కాదు ఇవి, ఎక్స్పోర్ట్స్. ఈ ఎక్స్పోర్ట్స్తో 8వ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఇక్కడ అంటే నంబర్ 1కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా అంటే, బట్ ఎక్కడో దగ్గర స్టార్ట్ అయింది. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నారు కాబట్టి ఇక్కడ ఆ స్టార్ట్ కనిపిస్తుందని అనుకోవచ్చు. ప్లస్ దాని మీద ఇంకొక అనాలిసిస్ కూడా ఉంది, చెప్తాను మీకు. ఇది ఒడిశా 9వ స్థానంలో ఉంది 3,492 కోట్ల రూపాయలతో. అలాగే 10వ స్థానంలో కేరళ ఉంది 3,447 కోట్ల రూపాయలతో. సో ఇవి టాప్ 10 ఐటీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా అనమాట. సో ఆంధ్రప్రదేశ్ 5,057 కోట్లు ఆల్మోస్ట్ 2 ఏళ్లలో డబుల్ అయింది. అంటే 2023-24 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల సంఖ్య 2,000 కోట్ల రూపాయల లోపే ఉంది. ఇప్పుడు 5,000 కోట్లకి, అంటే రెట్టింపు అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది టోటల్ ఎక్స్పోర్ట్స్. ఒకసారి రిపోర్ట్ చూద్దాం. 5,057 కోట్ల రూపాయల ఎగుమతులకి వెళ్ళినటువంటి రీజన్ మనం చూస్తే కనుక గతంతో పోల్చి చూసినప్పుడు 2023-24లో 2,325 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇందులో మేజర్ షేర్ విశాఖ. ఎందుకంటే విశాఖనే మనం ఐటీ హబ్గా చెప్తూ వస్తున్నారు, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, మెడిటెక్ జోన్గా విశాఖను డెవలప్ చేస్తూ వచ్చారు కాబట్టి. సో 2023-24లో 2,325 కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉన్నాయి. తర్వాత ఆల్మోస్ట్ 2,000, అంటే ఇది కూడా డబల్ అయినటువంటి పరిస్థితి. 2024-25లో ఆల్మోస్ట్ డబల్ అయిందనమాట. 4,743 కోట్ల రూపాయలకి చేరింది. ఇప్పుడు
5,057 కోట్ల రూపాయలకి చేరింది. వాస్తవానికి ఈ డబుల్ అయినటువంటి ట్రెండ్‌తో చూస్తే గనక ఇక్కడ ఇది ఇంకా పెరిగి ఉండాల్సింది అనేటువంటి అభిప్రాయం. బట్ స్టెబిలైజ్ అయ్యేటువంటి ప్రాసెస్‌లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ ఇంకా కంటిన్యూ అవుద్దని చెప్పని మనం భావించాలి. వాస్తవానికి టాప్ 10 ప్లేస్‌లోనే ఆంధ్రప్రదేశ్ లేదు 2023, 24 నాటికి. అలాంటిది ఇప్పుడు టాప్ 8లోకి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా గ్రోత్ స్టోరీస్ కొత్తగా వినబోతున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు క్వాంటమ్ వ్యాలీ డిజైన్ అవుతుంది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో ఎస్టాబ్లిష్ కాబోతోంది. దీనికి తగ్గట్టుగానే అక్కడ వ్యవస్థల్ని ఐటీ అండ్ సాఫ్ట్వేర్ వైపు నడిపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరోవైపు విశాఖపట్నాన్ని విస్తరించేటువంటి ప్రణాళిక గూగుల్ డేటా సెంటర్స్ రాబోతున్నాయి. సో అక్కడి నుంచి కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అనేవి మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు గనక రాబోయేటువంటి 2 ఏళ్లలో బూమ్ అయితే ఖచ్చితంగా 10 నుంచి 20 వేల కోట్ల రూపాయల ఎగుమతులు చేసే స్థాయికి సాఫ్ట్వేర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎదిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ రేషియోలో చూస్తే టాప్ 5లోకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో కొత్తగా కనిపిస్తున్నటువంటి అంశాలు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ సర్వీసెస్తో పాటు ఫార్మా ఎక్స్పోర్ట్స్, మెరైన్ ఎక్స్పోర్ట్స్, ముఖ్యంగా లాజిస్టిక్స్ యాక్టివిటీస్ అనేవి పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అలానే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటిలో కలిపి చూస్తే జాతీయ స్థాయిలో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడి ఉంది. ఇప్పుడు ఓవరాల్ ఎక్స్పోర్ట్ డిస్టింక్షన్ వైల్ లెగింగ్ బిహైండ్ సాఫ్ట్వేర్ స్పెసిఫికల్లీ ద స్టేట్ ర్యాంక్ 6th నేషనల్లీ ఇన్ ఓవరాల్ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ ఫార్మా, మెరైన్ అండ్ ఎలక్ట్రానిక్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీ చాలా డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 3.5 మిలియన్ మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్కి బూస్ట్ ఇచ్చేటువంటి అంశం ఉంది. అంటే 35 లక్షల సెల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్లో తయారయ్యి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింతగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు రాబోయే రోజుల్లో సోలార్ పవర్ టెక్నాలజీస్, పంప్డ్ స్టోరేజ్కి సంబంధించినటువంటి బ్యాటరీ పవర్డ్ పంప్డ్ పవర్ స్టోరేజ్కి సంబంధించినటువంటి రంగం విస్తరిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇవి రెండు కనుక బూస్ట్ అయితే ఎలక్ట్రానిక్స్లో ఉత్పాదకత, ఎగుమతులు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క ఆంధ్రప్రదేశే 35 లక్షల సెల్ ఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తుందంటే ఫ్యూచర్లో ఇప్పటికే ఏసీ కూల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పని అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీని. ఎందుకంటే దేశంలో ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్లో దాదాపు 70% అక్కడి నుంచే వెళ్తున్నాయి. కొన్ని అయితే దేశానికి సప్లై అవుతున్నటువంటి ఏసీల్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు అక్కడి నుంచే ప్రొడక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాగా కొత్త గ్రోత్ స్టోరీస్ రాయడానికి ఆంధ్రప్రదేశ్ రెడీ అవుతుంది. 35 లక్షల సెల్ ఫోన్లని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగానే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ విస్తరించేటువంటి అవకాశం ఉంది. బికాజ్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ అండ్ గూగుల్ డేటా సెంటర్. గూగుల్ అనే కాదు, డేటా సెంటర్స్ మొత్తం కూడా రాబోతున్నాయి. ఒకవైపు రిలయన్స్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అలానే AWS, అమెజాన్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో అవన్నీ కలిస్తే ఈ గ్రోత్ స్టోరీ మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 25,000, 30,000 కోట్లకు కనుక ఆంధ్రప్రదేశ్ ఎగబాకితే టాప్ 5లోకి రీచ్ అవ్వడం పెద్ద సమస్య అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో ఒక కన్సిస్టెంట్ ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ ఆంధ్రప్రదేశ్లో అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్లే కొత్త ఎంప్లాయ్మెంట్, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో ఈ టాప్ 10లో ఇచ్చినటువంటి జోష్ ఆంధ్రప్రదేశ్ని మరింత ముందుకు నడిపిస్తుందని చెప్పి ఆశిద్దాం.